హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది కదా, అది స్లోగా ఎక్కుతున్నట్టయితే ఒకవేళ మీరు నైట్ పెట్టి పొద్దుగాల వరకు మీ ఫోన్ అనేది ఛార్జింగ్ ఎక్కకపోయినా సరే ఫోన్ కంపెనీ ఇచ్చిన దాని ప్రకారం కంటే ఒక 2-3 గంటలు ఎక్కువ తీసుకుంది అనుకోండి, కంపల్సరీగా మీ ఫోన్లో ఈ సెట్టింగ్స్ అనేవి ఆన్ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా కొన్ని ఆఫ్ ఉండడం వల్ల కూడా ఇట్లా జరుగుతుంది. సో అవన్నీ మనం ఇప్పుడు క్లియర్ అయితే చేసుకుందాం ఈ వీడియోలో. అవి చేసిన తర్వాత మీరే పర్ఫార్మెన్స్ అనేది మీ ఫోన్ చూస్తారు. మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది వరకు ఎట్లా ఎక్కనో ఫాస్ట్గా ఆ విధంగా ఫాస్ట్గా అయితే ఎక్కుతుంది అనమాట. సో అది ఎక్కడ ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు క్లియర్ అని అయితే చూద్దాం. మీ మొబైల్లో మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, మెయిన్ సెట్టింగ్స్, ఆ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా కింది కనుక మీరు స్క్రోల్ చేసినట్టయితే లాస్ట్ వరకు ఇక్కడ మీకు లొకేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. కొంతమందికి మిడిల్లోనే కనబడవచ్చు, అది కూడా ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. ఈ లొకేషన్ కనబడ్డ తర్వాత ప్రెస్ అయితే చేసుకొని దాన్ని ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మెయిన్గా లొకేషన్ ఆన్ ఉన్నా పర్లేదు, ఆఫ్ ఉన్నా పర్లేదు, ఇక్కడ మీకు కింద యాప్ పర్మిషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది లొకేషన్ సంబంధించింది. దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ అయితే కనబడతాయి. ఏదైతే లొకేషన్ తీసుకుంటుందో అవన్నీ యాప్స్ అయితే కనబడతాయి. ఏదైతే అవసరం ఉండదో అది కూడా మనం లొకేషన్ ఇచ్చి ఉంటాం అన్నమాట బై డిఫాల్ట్గా. దానివల్ల మన మొబైల్ పర్ఫార్మెన్స్, అంతేకాకుండా ఛార్జింగ్ స్పీడ్ కూడా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్టయితే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్నా, దాని కిందనే మనకు డినే అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది. క్రోమ్కి అసలు లొకేషన్ అవసరం లేదు కాబట్టి ఇట్లా మీరు ప్రతి ఒక్క యాప్ని అయితే చెక్అవుట్ చేసి ఇట్లా రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడనే ఇన్స్టాగ్రామ్ ఉంది, అంతేకాకుండా ఈ విధంగా కొన్ని యాప్స్ ఉంటాయి కదా మీకు సంబంధం లేని లొకేషన్ తీసుకునేటి, యూట్యూబ్కి లొకేషన్ అవసరం లేదు కాబట్టి ఈ విధంగా డినే అని చెప్పేసి సెట్ చేసుకుంటూనే అయితే పోవాలన్నమాట. ఇట్లా సెట్ చేసుకుంటూ పోతే మీ ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా లొకేషన్ అనేది అది తీసుకోకుండా మన బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది చాలా మటుకు ఇంక్రీజ్ చేస్తుంది. ఈ విధంగా మన మొబైల్ పైన ప్రెషర్ పడకుండా ఉన్నట్టయితే కంపల్సరీగా మీ ఫోన్ ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్గా స్పీడప్ అయితే అవుతుంది అన్నమాట. అట్లా మీరు లొకేషన్ పర్మిషన్ డినే చేసిన తర్వాత కింద మీకు ఈ విధంగా స్క్రోల్ చేస్తే అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ అని చెప్పేసి ఇట్లా ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ బై డిఫాల్ట్గా ఈ 2 ఆప్షన్స్ వచ్చేసి మీకు ఎనేబుల్ అయితే ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనకు ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఇవి ఏం చేస్తాయి, వైఫైని అంతేకాకుండా బ్లూటూత్ డివైస్ని స్కాన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో ఏవైతే ఉంటాయో మన చుట్టుపక్కల ఉంటాయి కదా, మనం ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ పోయినా అక్కడ ఏదైనా వైఫై ఉందా అని చెప్పేసి స్కాన్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకు చాలా రకాల మైనస్ అయితే ఉంటుంది. సో వీటిని కూడా మనం ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. ఇట్లా మీరు మొత్తం బ్యాక్ అయితే వచ్చేసేయాలి. మెయిన్ సెట్టింగ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడనే మీకు అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది ఒక ఆప్షన్. దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు కింది కనుక స్క్రోల్ చేసినట్టయితే డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడనే మీరు లైవ్ ప్రూఫ్లో చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది స్టార్టింగ్లోనే, స్టే ఎవేక్, స్క్రీన్ విల్ నెవర్ స్లీప్ వైల్ ఛార్జింగ్ అని చెప్పేసి. సో ఈ ఆప్షన్ని మీరు కంపల్సరీగా ఆఫ్ అయితే చేసుకొని ఉండాలన్నమాట. ఇది ఎందుకు గురించి ఉపయోగపడుతుంది అంటే మన మొబైల్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు మన స్క్రీన్ అనేది ఆన్ అయి ఉంటుంది అనమాట బై డిఫాల్ట్గా. అది ఎప్పుడైతే మనం ఛార్జింగ్ చేసేస్తామో అప్పుడు మన స్క్రీన్ అనేది ఆఫ్ కావడం జరుగుతుంది. దానివల్ల మన మొబైల్కి ప్రెషర్ పడి అది తొందరగా ఛార్జింగ్ అనేది కాకుండానైతే ఇది చేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని మనం కంపల్సరీగా టర్న్ ఆఫ్ చేస్తే మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టినా సరే స్క్రీన్ ఆఫ్ అయితే అవుతుంది. దానివల్ల కూల్నెస్ అనేది మన మొబైల్లో పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మన ఛార్జింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. దీన్ని ఆఫ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇట్లా మీరు కిందికి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడనే మీకు మెయిన్ ప్రాసెస్ సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. అది వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే కిందికి ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఫర్ సపోజ్ మీరు ఒకవేళ వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఈ 3 యాప్స్ అనేవి వాడుకుంటా రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి తీసేకపోయారు అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో అది ఎంతో కొంత గుంజుతూ ఉంటుంది కాబట్టి మన ఛార్జింగ్ పెట్టినప్పుడల్లా ఆ ఛార్జింగ్ ఎక్కాలా వద్దా అని చెప్పేసి మన ఫోన్ అయితే సతమతం అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇవి బ్యాక్గ్రౌండ్లో ఏవైతే యాప్స్ నడుస్తూ ఉంటాయో అవి ఎంతో కొంత గుంజుతూ ఉంటాయి అన్నమాట మన ఛార్జింగ్ని. సో దానివల్ల మీ ఛార్జింగ్ స్పీడ్ అనేది చాలా స్లోగా అయితే నడుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని చెప్పేసి ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా అవన్నీ స్టాప్ అయితే ఎక్కడికక్కడనే మీ బ్యాటరీ పర్ఫార్మెన్స్, మీ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ చేసిన తర్వాత మీ ఫోన్ ఛార్జింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఆటోమేటిక్గా మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకే అర్థమవుతుంది ఇదివరకు ఎట్లా ఛార్జింగ్ ఎక్కుతుండేనో ఇప్పుడు ఎట్లా ఛార్జింగ్ ఎక్కుతుందో అని చెప్పేసి. సో మీకు తెలిసిందే ఫోన్ అనేది ఛార్జింగ్ స్లో ఎక్కితే ఎటువంటి ప్రాబ్లంలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి. ఆ ఛార్జింగ్ ఎక్కకపోతే మనకు ఎటువంటి పని అనేది కాదు కాబట్టి సో ఈ విధంగా అయితే సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. బాయ్ బాయ్.